రైట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మీరు తీసి దేవుని యొక్క వాక్యం మనం చదువుకుందాం. ఓకే. జకర్య గ్రంథము, జకర్య ప్రవక్త రాసిన గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం తీసుకుందాం. వచనాలు గట్టిగా చదవండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చాలమ్మా, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదము కర్త, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గొప్ప దేవుడవు, రాయబడిన లేఖనము ప్రభువా, నీ యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణతోటి జకర్య ప్రవక్త ద్వారా రాపించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నా తండ్రి, ఈ లేఖనము ప్రభువా, యేసుక్రీస్తు మా రక్షకుడు శరీరధారి అయిన దినములలో సంపూర్ణంగా నెరవేర్చబడి ఈ దినము ప్రభువా మేము దానిని జ్ఞాపకము చేసుకున్నటకు నీ కృపా దీవెనలు మా పట్ల ఉంచినందుకు నీకు వందనాలు. నీ నామమున కూడి ఉండగా మీరుంటానని వాగ్దానం ఇచ్చి ఉన్నారు. మీరు గొప్ప పరిశుద్ధాత్మనుగా ఇప్పుడు మా మధ్యలో ఉన్నారు ప్రభువా. దానిని మేము గుర్తెరిగి భయము భక్తితోనూ నువ్వు చెప్పుతున్న అమూల్యమైన లేఖనాన్ని మేము వినుటకును మా హృదయాన్ని చెవిని మీరు నా ప్రభువా సున్నతి చేసి ఈ లేఖనమును తీసుకుని మాకు బోధించి నా తండ్రి మీరే మహిమ పొంది మమ్మల్ని ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి అడిగి ప్రార్థన చేయుచున్నాము. ఆమెన్. అనంతరం కూర్చుందామమ్మా. కూర్చుంది సిస్టర్స్, బ్రదర్స్. హల్లెలూయా. ఓ, ఎంత మంచి వాక్యాన్ని మనం చదువుకొని ఉన్నాం. ఎంత మంచి వాక్యాన్ని మనం చదువుకొని ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి ఏమని రాయబడి ఉన్నది, ఏమని రాయబడి ఉన్నది. అందరూ కూడా జాగ్రత్తగా లేఖనాన్ని తీసి పెట్టుకోండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. ఎట్లా అంట సంతోషించాల్సి ఉంది? బహుగా. ఎవరు? సియోను సియోన్ అంటే ఏంటి? యెరూషలేము పట్టణము. అంటే యెరూషలేములో ఉన్న ప్రజలు బహుగా సంతోషించే సమయము ఉన్నది. బహుగా సంతోషించుడి. మరి ఈ దినము నీవు ఎక్కడి నివాసివి? ఆమేన్, హల్లెలూయా. సంఘము ఏ నివాసి వాళ్ళు? నూతన యెరూషలేము యొక్క నివాసులు. వారికి బహుగా సంతోషించుడి అని అంటే మరి నూతన యెరూషలేములో మనము కూడా ఏం చేయాలి? బహుగా సంతోషించాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఉల్లాసముగా ఉన్నప్పుడే ఏమొస్తుంది? సంతోషం. లేదా సంతోషంగా ఉన్నప్పుడే ఉల్లాసం. ఉల్లాసం అంటే ఏంటి? ఎగరటము, డ్యాన్స్లు వేయటము, కేకలు పెట్టడం, దాన్నే ఉల్లాసం అంటాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మనం ఎందుకు అప్పుడప్పుడు పండగలని అవి ఇవని లేకపోతే స్పెషల్ ప్రార్థన మీటింగులో మనం పెట్టుకుంటూ ఉంటాం? సంతోషించటానికి, దానిని బట్టి ఉల్లాసంగా ఉండటానికి. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఎందుకయ్యా అంటే ప్రభు వాక్యం మనకు చెప్తా ఉన్నది. ప్రభు యొక్క కృపను బట్టి ఎల్లప్పుడూ సంతోషించుడి. సంఘం ఎట్లా ఉండాలంట? ఎల్లప్పుడూ సంతోషంతోనే ఉండాలి.
మరలా చెప్పుదును సంతోషించుడి అని పరిశుద్ధాత్ముడు పౌలు భక్తుల నుండి సంఘానికి రాస్తా ఉన్నాడు. ఏ విషయంలో కూడా మనము భయపడాల్సిన అవసరము లేదండి. ఏ విషయంలో కూడా మనము దిగులు పడాల్సిన అవసరము లేదండి. హల్లెలూయా. ఎందుకంటే నీ భారము ఏమైతే ఉందో, నీ యొక్క ప్రయాస ఏమైతే ఉందో అదంతా కూడా ఎక్కడేమన్నాడు? ఆయన మీద మోపుడి. హల్లెలూయా. మనం దాన్ని ఆయన మీద మోపితే మన భారం దిగిపోతుంది, మనకు తేలిక అవుతుంది. అప్పుడు మనకు సంతోషము ఉంటుంది, ఉల్లాసం మనకు ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. అంతేకాదు కానీ ఆయన మన కొరకు చింతించుచున్నాడు. ప్రభు మన కొరకు ఏం చేస్తా ఉన్నాడంట? ఆయన చింత కలిగి ఉన్నాడు మన పట్ల. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మనము ఉల్లాసముగా ఉండాలి, సంతోషముగా ఉండాలి. అంతేకాదు రక్షణ ఆనందం అన్నది చెప్పసఖ్యము కానటువంటి ఆనందం. నీకు కొంతకాలం శారీరకంగా ఉన్నావు కాబట్టి ఇక్కడ నీకు బాధలు, కష్టాలు, నష్టాలు ఉన్నాయేమో, కానీ ఒకసారి నువ్వు ఈ యొక్క శరీర సంబంధమైన ఈ యొక్క రక్త మాంసములు గల శరీరాన్ని విడిచిపెట్టేసినప్పుడు మహిమోన్నతమైన మహిమగల శరీరాన్ని నువ్వు ధరించుకున్నప్పుడు నీకు ఎలా ఉంటుందంట? అది చెప్పశక్యము కానటువంటి ఆనందము. దాని కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ దేహాన్ని విడిచి మరి యొక్క మహిమకరమైన దేహాన్ని మనము ధరించుకోవాలనే ఉద్దేశంతో మనము ఇంతగా ఈ భూమి మీద ప్రభు కొరకు మన కొరకు ప్రయాసపడుతూ ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎందుకు సియోను వాసులారా, యెరూషలేము వాసులారా ఉల్లాసముగా ఉండండి, బహుగా సంతోషించండి అని వాక్యం చెప్తుంది. ఎందుకంటే నీ రాజు. హల్లెలూయా. ఏం రాయబడింది అక్కడ? ఎవరో రాజు కాదు, వేరే ఎక్కడో రాజు కాదు, నీ రాజు. హల్లెలూయా. చూడండి, మనం అంటాము నా ప్రభువు, నా దేవుడు, చూడండి నా రక్షకుడు. అది వ్యక్తిగతం. అదేంటిదంట? వ్యక్తిగతంగా నువ్వు యేసుక్రీస్తు నా రక్షకుడు, మన రక్షకుడే కాదంటాంలే, కానీ మొదటిగా నీకు రక్షకుడు అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు నా ప్రభువు, నా అన్నది రావాల, తర్వాత నా అన్న వాళ్ళంతా కలిసి మన ప్రభువు, మన రక్షకుడు అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి జాగ్రత్తగా ఉండి, నీ రాజు. ఆయన నాకు రాజు, రాజులకు రాజు. ఆయన ఇంకా మాట్లాడాలంటే వాక్యం ఆ విధంగా చెప్తా ఉంది. ఎందుకంటే ఆయనే సైన్యములకు అధిపతి అయిన రాజు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మరణించి తిరిగి లేచుట వలన పరలోకమందును భూమి అందును సర్వ అధికారము ఆయనకు ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయన చక్రవర్తి. ప్రభులకు ప్రభు అంటే దాని అర్థము చక్రవర్తి అనే అర్థం. చక్రవర్తి అంటే అనేక మంది రాజుల మీద పెద్దగా ఉన్నవాన్ని ఏమంటాము? చక్రవర్తి. ఇప్పుడు మన పరిభాషలో ముఖ్యమంత్రులందరి మీద చూడండి, ఇంకా పై వ్యక్తిగా ఉన్నవాన్ని ప్రధానమంత్రి అని మనము పిలుస్తూ ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఆయన చక్రవర్తి అని పాత యొక్క రోజులలో రాజులు చక్రవర్తులకు పోలిస్తే ఆ విధంగా ఉంటుంది. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభువు నీ రాజు. ఓ దేవుని మహిమ కలుగును గాక. నీ రాజు, నా రాజు. ఎటువంటి వాడంట? బాగా గమనించాలి. ఎటువంటి వాడంట? నీతిపరుడును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎటువంటి వాడు మన రాజు? నీతిపరుడును. ఓ ఎంత గొప్ప దేవుడు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. సరే, ఈ లోక సంబంధంగా మన రాజు ఎవరు ఇప్పుడు? మన రాష్ట్రానికి రాజు ఎవరు ఇప్పుడు? రేవంత్ రెడ్డి. హల్లెలూయా.
ఆయన చెప్పగలడా? నేను నీతిపరుడునని గుండె మీద చేసుకొని చెప్పలేడండి. కానీ ఈ రాజు గురించి ఏమని చెప్తా ఉన్నాయన, నాలో పాపము ఉన్నదని ఎవడైనా నిరూపించగలడా, స్థాపించగలడా, చెప్పగలడా? హల్లెలూయా. కాబట్టి ఎలా రాయబడి, నీ రాజు నీతిపరుడును. ఆమేన్. హల్లెలూయా. ఇంకా రక్షణ గలవాడును. ఎటువంటి వాడంట? రక్షణ కలవాడు. అమ్మ హల్లెలూయా అని చెప్పాలి. మీరు ఎక్కడ నిద్రపోతున్నారు? రక్షణ కలవాడు. యేసుక్రీస్తు లోక రక్షకుడై ఉన్నాడు. యేసుక్రీస్తు లోకమును రక్షించుటకు వచ్చెను. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి మన రాజు ఎటువంటి వాడంట? నీతిపరుడును, ఇంకా రక్షణ గలవాడు. మరి ఇటువంటి వ్యక్తి యాక్చువల్గా దేని మీద రావాలి? దేని మీద రావాలి చెప్పండి? రథముల మీద రావాలి, లేకపోతే పెద్ద అంబారి. అంబారి అంటే ఏంటిది? ఏనుగు. ఏనుగుకు పెద్దగా చాలా హైట్ ఉంటుంది. అటువంటి పెద్ద వాటి మీద అయితే మంచి బలిసినటువంటి తెల్లని గుర్రాల మీద ఆయన రావాలి. కానీ ఈ రాజు ఎలా ఉన్నాడు ఒక్కసారి చూడండి. చదవండి, అక్కడ ఏంది? ఎలాంటి దాన్ని మీద ఇస్తా ఉన్నాడు? నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడనై. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఎందుకు ఆయన తగ్గింపు స్వభావం ఉన్నదంటే, ఆయన ఎటువంటి వాడంట? ఆయన రాజు, నీతిపరుడు, రక్షకుడు. అటువంటి వాడు ఏ విధంగా ఉన్నాడు? అహంకారము లేనివాడు. ఆయనలో ఎంత మాత్రం అహంకారం అన్నది లేదు. నేను రక్షకుని, విమోచకుని, నేను స్పెషల్గా పుట్టిన వాడిని అన్నడు కూడా అహంకారంతో లేడండి. సామాన్యతలో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి ఎలా వస్తా ఉన్నాడు నీ దగ్గరికి? దీనుడనై, గాడిదను గాడిద పిల్లనెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎట్లా వస్తా ఉన్నాడంట? ఒక గాడిద పిల్ల మీద ఎక్కి దీనుడై నీ యొద్దకు వస్తా ఉన్నాడు. చూడండి, ఆయన దేవుడై ఉండి, సమీపింపరాని తేజస్సులో నివసించువాడై ఉండి, సమస్తమును తన మాట చేత, మహత్తు గల మాట చేత సమస్తము జరిగించే దేవుడై ఉండి, అత్యధికమైన బలవంతుడైన దేవుడై ఉండి, కానీ ఏ విధంగా ఉన్నాడు భూమి మీద? దీనుడై, తల వాల్చుకొనుటకు స్థలమైనను లేనట్టుగా ఆయనంత దరిద్రుడిగా భూలోకంలో నివసించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకు? నిన్ను ధనవంతుని చేయటానికే ఆయన దరిద్రుడిగా పుట్టెను అని రాయబడి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ లేఖనము జకర్యా తోటి పరిశుద్ధాత్ముడు ఆ ప్రభు జన్మించక ముందే, ఎన్నో సంవత్సరాల ముందే రాయించబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దీని నెరవేర్పును మనం చూద్దాం. సియోను వాసులారా, యెరూషలేము నివాసులారా, ఉల్లాసంగా ఉండండి, బహుగా సంతోషించండి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడు, దీనుడై గాడిదను గాడిద పిల్లనికి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇదేంటిదంట? ఒక ప్రవచనమై ఉన్నది. జరగబోయే దాన్ని ముందుగానే జకర్యా ప్రవక్త రాస్తా ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఈ లేఖనము ఎవరి గురించి రాయబడిందంటే, నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును. పేరు ఎక్కడ రాయబడలేదండి, యేసుక్రీస్తు అని రాయబడలే. కానీ ఏ విధంగా రాస్తా ఉన్నాడు? నీ రాజు, ఆయన నీతిపరుడు, ఇంకా రక్షకుడు. నీవు ఎట్లా తెలుసుకుంటావు? ఆయన దీనుడయ్యుండు గాడిదను గాడిద పిల్లని ఎక్కుకొని వస్తా ఉన్నాడు. ఆయన ఎవరు? నీ రాజు అని గుర్తుపట్టుకో. ఆయన నీతిపరుడని నువ్వు గుర్తెరుగు. ఆయన నీ రక్షకుడని గుర్తెరుగు. ఎట్లా గుర్తెరగాలి? ఆయన దీనుడై గాడిద పిల్లనెక్కి నీ యొద్దకు వస్తున్నట్టు యెరూషలేముకి వస్తా ఉన్నాడు. అది నీకు గుర్తు. హల్లెలూయా. దానిని బట్టి అది జరుగుతున్నప్పుడు చూసి వారు ఏమనుకోవాలి? ఈ లేఖనాన్ని జ్ఞాపకం చేసుకొని, అరే
ఈ యేసుక్రీస్తా, ఈ గలిలయలోని వ్యక్తి, ఈ నజరేయువాడైన యేసుక్రీస్తా, ఈయనేనా నా రాజు, ఈయనేనా నా రక్షకుడు, ఈయనేనా ఏం రాయబడింది, నీతిపరుడు అని వారు గుర్తెరగాలి, దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఆ విధంగా కాకుండా మనం ఎన్నో సందర్భాలలో లేఖనాలను తప్పిపోతూ ఉన్నాం. చూడటానికి మన కన్నులు మూయబడతా ఉన్నాయి. దాన్ని మనం గుర్తించుటలో మనము ఏ విధంగా పొరపాటైపోతూ ఉన్నామో మనకు కనపడతా ఉంది. ఈ దినము కూడా ప్రభు విరిగి నలిగిన హృదయంలో నివసించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన మన దగ్గర రావాలని కోరుకుంటా ఉన్నాడు. మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. హల్లెలూయా. చూడండి, ఆ లేఖనం స్పష్టంగా ఉంది. మనం అంటాం ప్రభు నా దగ్గర ఉంటే ఎంత బాగుండో అని. ప్రభు నీ దగ్గర ఉంటాడు, కానీ నువ్వేం చేయాలి? మొదటిగా ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళాలి. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళకుండా నా దగ్గర ఉంటే బాగుండు, నా దగ్గర ఉంటే బాగుండు అంటే ఎలా జరుగుతుంది? అదే విధంగా చూడండి, దీని లేఖనం నెరవేర్పు ఏ విధంగా నెరవేరిందో చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 11 దాకా మనం చదువుకుందాం. 1 నుంచి మత్తయి సువార్త 21వ అధ్యాయము. చదవండి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దాని నెరవేర్పు ఎక్కడ నెరవేరుతా ఉంది? చూడండి, ఈ దినము నెరవేరుతా ఉంది. ఇక రాయబడిన దినములో నెరవేరుతా ఉన్నది. ఆయన యెరూషలేముకి సమీపించినప్పుడు ఈ యొక్క లేఖనం నెరవేరవలసిన అవసరము ఉన్నది కనుక ఏమని చెప్తా ఉన్నాడు? తన శిష్యులను ఇద్దరిని పిలిచి, మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళి ఒక కట్టబడి ఉన్న గాడిద పిల్లని మీరు కనుగొంటారు. వెళ్ళి దాన్ని విప్పి నా కొరకు తోలుకొని రండి. ఒకవేళ దాన్ని యజమానులు కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ దాన్ని మీరు ఎందుకు విప్పుచున్నారు అని అడిగినట్లయితే చూడండి, అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి. వారు ఏమనకుండా మీతోటి ఆ గాడిద పిల్లని పంపిస్తారని చెప్పినప్పుడు వీరు వెళ్ళి అదే విధంగా చేసి వాటిని తీసుకుని వచ్చి వాటి మీద ఏం చేశారంట? తమ బట్టలను పరిచారు. ఆ బట్టల మీద ప్రభువు కూర్చుని ఎక్కడికి వస్తా ఉన్నాడు? యెరూషలేములోకి వస్తా ఉన్నాడు. హల్లెలూయా. బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహంలోని అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి. తమ బట్టలు ఏం చేశారంట? దారి పొడవున పరుస్తూ ఉన్నారు. దాని మీద ఏం జరుగుతూ ఉంది? గాడిద నడుస్తూ ఉంది. గాడిద మీద ఎవరున్నారు? రాజు, ప్రభువు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక.
ఆయన దారి పొడవున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండు వారును ఏమని పిలుస్తా ఉన్నారంట? దావీదు కుమారునికి జయము. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము. హోసన్నా అని రాయబడి, జయం అనే కాడ ఏముందంట? హోసన్నా అని కేకలు వేయిచుండిరి. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడికి వచ్చేసాడు ఆయన? ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరోనని కలవరపడెను. పట్టణమంతా ఏమైపోయిందంట? కలవరపడిందంట. ఆయన వెనక వచ్చుచున్నవారు, ముందు వచ్చుచున్నవారు ఏమని పిలుస్తా ఉన్నారు? దావీదు కుమారునికి జయము. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ బాగా గమనించండి. ఆయనను వెంబడించుచు వెనక ముందు ఉండున్నవారు ఏం తెలుసుకొని ఉన్నారు? ఆయన దావీదు కుమారుడని వాళ్ళకు తెలుసుకొని ఉన్నారు. ఆయన ప్రభు పేరిట వచ్చుచున్నాడని వారు తెలుసుకొని స్తుతింపబడును గాక, జయము అని కేకలు వేస్తా ఉన్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఎవరికి తెలిసింది ఆ విషయాలు? ఆయనను వెంబడిస్తున్న వారికి. ఓ దేవుని మహిమ కలుగును గాక. వెంబడించకుండా ఎక్కడో ఇళ్లలో ఉన్న వాళ్ళకు, పట్టణములో ఉన్న వాళ్ళకు, వాళ్ళకేం తెలియదంట ఈయన ఎవరు. చూడండి, ఎవరు అసలు ఈయన అన్నది తెలియకపోతా ఉంది. కాబట్టి ప్రభు ఎవరు అని తెలుసుకోవాలంటే, యేసుక్రీస్తు ఎవరు అన్న జ్ఞానం మనకు కావాలి అంటే, హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని తండ్రి అయిన దేవుడు కోరుకుంటా ఉన్నాడు. తండ్రి అయిన దేవుని యొక్క చిత్తము ఏంటి అని చూస్తే అసలు ఆ చిత్తము ముఖ్యముగా యేసుక్రీస్తు ఎవరో అన్న జ్ఞానాన్ని నీవు తెలుసుకొని ఉండాలి. అట్టి అనుభవ జ్ఞానము నీకు కలిగి ఉండాలి. కాబట్టి ఈయన వెనక ముందు ఆయన శిష్యులు ఉన్నారు, ఆయనను వెంబడించిన ప్రజలు ఉన్నారు, ఆయనతోటి స్వస్థత పొందుకున్న ప్రజలు ఉన్నారు, అనేకులు ఉన్నారు. కాబట్టి వారికి ఆయన ఎవరో తెలిసిపోయింది. ఆ అనుభవ జ్ఞానం వాళ్ళకు ఉన్నది. కాబట్టి వాళ్ళు ఏమని పిలుస్తూ ఉన్నారు? దావీదు కుమారుడు ఈయన. ఆమేన్, హల్లెలూయా. ఒక రాజుగా ఉండాలంటే ఏ రాజు? దావీదు యొక్క వంశస్థుడే రాజుగా ఉండాలి. కాబట్టి ఈయన ఎవరైనా వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు? దావీదు కుమారుడికి జయము. హోసన్నా, హల్లెలూయా. ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడుగాక. మళ్ళీ ఏ విధంగా వస్తా ఉన్నాడు? ప్రభు నామములు మెస్సియాగా వస్తున్నాడు. రెండు సందర్భాలు చూడండి. ఒకటి రాజు, ఇంకొకటి వారి రక్షకుడు. అక్కడ రాయబడి నీ రాజు, నీతిపరుడు మరియు రక్షకుడు. మెస్సియా అంటే ఏంటిది? రక్షకుడు. కాబట్టి రాయబడి ఉన్నది అక్కడ చూడండి, ప్రభు పేరిట వచ్చువాడు, రక్షకుడు అయితే మెస్సియా అనే పేరుతోటి వచ్చువాడు స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలం ఎక్కడ? యెరూషలేము, ఆయన యొక్క సింహాసనం ఉన్న స్థలం. దేవుని మహిమ కలుగునుగాక. కాబట్టి సంఘములో ఉన్న మనము క్రీస్తుతో అనుభవ జ్ఞానం మనకు కలిగి ఉంటే, ప్రభు మనకు ఎటువంటి వాడు? రాజు, నీతిపరుడు, రక్షకుడు, మన విమోచకుడు, మన యొక్క భర్త కూడా అయి ఉన్నాడు. ఈమెను మన దేవుడు అయి ఉన్నాడు. చూడండి, ఆయన మహా దేవుడును మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి వారి యొక్క బట్టలన్నీ కూడా తీసి దారి పొడవునా పరచి ఆయనకు ఘనస్వాగతము పలికి ఆయన నామాన్ని గొప్ప చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. సంతోషించుడి, ఉల్లాసముగా ఉండుడి. ప్రభు యొక్క మందిరంలోనికి వచ్చినప్పుడు మనం ఎట్లా ఉండాలి? ఉల్లాసము, సంతోషం ఉండాలి. పాటలు పాడుటయందు, వాక్యం వినుటయందు, సాక్ష్యములు చెప్పుటయందు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇంకొంచెము చూసుకుందాం. చివరిది యోహాను సువార్త. మత్తయిలో ఉన్నది, మార్కులో ఉన్నది, లూకాలో ఉంది, యోహాన్లో కూడా ఈ సందర్భం 4 గ్రంథములలో కూడా ఈ సందర్భం లిఖించబడి ఉన్నది. మనం చివరిది చూద్దాం. యోహాను రాసిన పత్రిక, యోహాను సువార్త 12వ అధ్యాయము 12 నుంచి 16 చదవండి. యోహాను 12 తీసుకున్నారు అందరూ.
12 నుంచి చదవండి. 12వ అధ్యాయము. మరునాడు ఉమ్, ఆ పండుగకు వచ్చిన జన సమూహము ఉమ్, యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఆ, ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఏమేన్ ఆయనను ఎదుర్కొనబోయి ఆ, జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. ఏమేన్. సీయోను కుమారి ఉమ్, భయపడకుము, ఉమ్, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు ఉమ్. అని రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని ఆ, దాని మీద కూర్చుండెను. ఆ, ఆయన శిష్యులు ఉమ్, ఈ మాటలను మొదటగా గ్రహింపలేదు కానీ ఉమ్, యేసు మహిమపరచబడినప్పుడు ఉమ్, అవి ఆయన గురించి వ్రాయబడినని ఉమ్. వారు ఆయనకు వాటిని చేసినని జ్ఞాపకము తెచ్చుకొని చాలా. ఏమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, వారు పరిశుద్ధాత్మ ప్రేరణతోటి దావీదు కుమారునికి జయము, చూడండి, ప్రభు పేరట వచ్చువానికి స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో ప్రభువుకు జయము మహిమ అని వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే శిష్యులకు ఏమీ అర్థము కాలేదంట. శిష్యులకు ఏమీ అర్థం కాలే. కానీ ఎప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారు? ఓ దేవుని మహిమకలను గాక. కేకలు వేసింది వాళ్ళే. ఎందుకు కేకలు వేశారో అన్నది సంపూర్ణంగా ఎప్పుడు తెలిసింది? యేసుక్రీస్తు వారి కొరకు మరణించి, లేదా మనందరి కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి 40 దినాలు అయిన తర్వాత ఆయన పరలోకానికి మహిమపరచబడినప్పుడు ఆ తర్వాత శిష్యులు ఏం జ్ఞాపకం చేసుకున్నారంట? ఈ లేఖనాన్ని గ్రహించేటట్టుగా వారికి మనస్సు అనుగ్రహించబడినది. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మనం కూడా కొన్ని లేఖనాలను చదువుతున్నప్పుడు లేదా వింటున్నప్పుడు తొందరగా అర్థం కాకపోవచ్చు. కానీ ఎప్పుడో ఒకసారి నువ్వు నిద్రపోతున్నప్పుడు లేదా ఏదో ఉన్నప్పుడు ఆ లేఖనం నీకు గుర్తుకొచ్చి సడన్గా దాని యొక్క అర్థము, దాని యొక్క భావం అనేది నీకు ఆటోమేటిక్గా ఎవరో చెప్పుచున్నట్టుగా నీకు అనిపిస్తుంది. అప్పుడు అసలు ఏం తలంచకపోయినా నువ్వు ఆ తలంపు ఎలా వచ్చిందా అని నువ్వు దానిని బట్టి ఎంతగానో సంతోషిస్తావు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, వారు ఏ విధంగా ఉన్నారంట? వాళ్ళు ఆయన శిష్యులు ఆ, ఈ మాటలు మొదట గ్రహింపలేదు ఆ, కానీ ఉమ్, యేసు మహిమపరచబడినప్పుడు ఆ, అవి ఆయన గురించి చూడండి, ఆయనను గూర్చి రాయబడి ఉన్నవి. ఈ రాజు, నీతిపరుడు, రక్షకుడు ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి రాయబడి ఉన్నాయి అని ఆయన తెలుసుకున్నట్టుగా, వాళ్ళు గ్రహించినట్టుగా లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, మన రాజు, మనం ఇప్పుడు నూతన యెరూషలేము లేకపోతే పరలోక స్థలములందు మనం కూర్చుండబెట్టబడ్డాం క్రీస్తుతో కూడా అని రాయబడి ఉన్నది. కాబట్టి అట్టి పరిశుద్ధమైన స్థలములలో మనం ఉన్నాం. మన ప్రభువు, మన రాజు, నీతిపరుడు, రక్షకుడు. కాబట్టి ఆయనకు మనం జయమని మనం ఏం చేయాలంట? ఆయనను స్తుతించాలి, ఆయనను ఘనపరిచి సంతోషంతో ఉల్లాసముగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అంతేకాదు, మన యొక్క భక్తులు లేకపోతే మన యొక్క పెద్దలు లేకపోతే మన యొక్క పండితులు, పాస్టర్లు గాడిదను ఎన్నో రకాలుగా పోలుస్తూ ఉంటారు. ఒక భారము వహించేది, లేకపోతే బరువులు మోసేది అని. చూడండి, ఈ విధంగా చేస్తూ ఉంటారు. లేకపోతే దాని మీద ప్రభు కూర్చుంటే గాడిద కూడా ఎంతో అదృష్టమై ఉన్నదని మనకు పండితులు వివరిస్తూ ఉంటారు. అవన్నీ మంచియే, కాదంటం లేదు. చూడండి, మనము కూడా పనికిరానటువంటి గాడిదపు చేష్టలు మనము చేస్తూ ఉంటాం, పనులు. ఈ లోకంలో అనేకమైన భారాన్ని మనము పెట్టుకొని బరువుతోటి మనము మోస్తూ ఉంటాం. కానీ ఎవరిని మోయాలో వారిని మనము మోయటములే. మనం ఎవరిని మోయాలి? యేసుక్రీస్తును మోయాలంటే ఆయన కాడిని మనము ఎత్తుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు చెప్తా ఉంటాడు, నా కాడి సులువు కాబట్టి నా కాడిని ఎత్తుకొని అని ఉంటుంది. నా కాడి సులువు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి అటువంటి భారము భరించిన గాడిదలాగా, ప్రభు నామాన్ని మహిమపరిచిన ఒక గాడిదలాగా
మనము ఉండాలి అని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. అంతేకాదు కానీ ఆ యొక్క బట్టలన్నీ తీసి వారికి ఏం చేశారంట, దారి పొడవునా పరిచారంటే కొంతమంది భక్తులు మన యొక్క మురికి క్రియల్లాగా ఉన్నటువంటి మురికి బట్టలన్నిటిని, అంటే మన మురికి చేష్టపు క్రియలన్నిటిని కూడా ప్రభు యొక్క కాళ్ళ కింద పడవేసి ఆయన యొక్క నీతి వస్త్రాన్ని మనము ధరించుకోవాలని మనకు పెద్దలు చెప్తా ఉంటారు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఎన్నో కార్యములు ఉన్నాయి. చూడండి, ఒక పక్క ఇంకొక మాట మనం చూద్దాం. ఒక పక్క భక్తులు ఎంతో సంతోషముతోటి ఆయన వెంబడించిన వారందరూ కూడా ఎంతో సంతోషంతో ఉంటే కొంతమంది ఏ విధంగా ఉన్నారో చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము. మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుండి చదవండి. గట్టిగా. లూకా సువార్త కూడా చదువుకుందామమ్మా. లూకా సువార్త 19. లూకా సువార్త 19 తీయండి. 28 నుంచి చదవండి. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలెనని ముందు సాగిపోయెను. సరే, అదంతా ఓకే. 37 నుంచి చదవండి. 37 నుండి. ఒలివల కొండ నుండి దిగు చోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక. ఆమేన్. పరలోకమందు సమాధానము సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండును గాక అని తాము చూసిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు బోధకుడా మీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి మీరు ఊరుకుండిన ఎడల ఈ రాజు కేకలు వేయునని మీతో చెప్పుచున్నానని. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఎలా ఉంటుందంట, దేవుని యొక్క సంతోషము, ప్రభు యొక్క సంతోషాన్ని శిష్యుల సమూహం అంతా అని రాయబడింది. చూడండి ఎంతమంది ఉన్నారో చూడండి. శిష్యుల సమూహం అంతా ఆయన వెంబడించిన వారందరూ కూడా ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండునుగాకని తాము చూసిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆమేన్. హల్లెలూయా. ఆయన గాడిద మీద ఎక్కి ఎక్కడికి వస్తా ఉన్నాడు? యెరూషలేముకు వస్తా ఉన్నాడు. ఒలీవల కొండ నుండి దిగుచోటగా ఆయన సమీపిస్తూ ఉన్నాడు. చాలా కోలాహలంగా సందర్భము చూడు ఎలా ఉందో. ఖర్జూరపు మట్టలు నరికి కొంతమంది పరుస్తూ ఉన్నారు. తమ బట్టలు కొంతమంది పరుస్తూ ఉన్నారు. కొంతమంది ఏం చేస్తూ ఉన్నారు? ఇదిగో సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, జయము, హోసన్న అని కేకలు వేసుకుంటూ వస్తూ ఉంటే ఆ సమూహములలోనే ఇంకెవరున్నారంట? ఆ సమూహంలో ఇంకొంతమంది ఎవరున్నారంట? పరిసయ్యులు అనే వాళ్ళు ఉన్నారు. అంటే చూడండి, వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది కూడా ఉన్నారు. ప్రభువుని హత్తుకొనకుండా ఉండలేనట్టు వాళ్ళు కూడా కొంతమంది అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏమని చెప్తా ఉన్నారంట? బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా. ఎవరికనాలి ఈ మాట? అది పరిసయ్యులు అడుగుతున్నారు. బాగా గమనించాలమ్మా. చూడండి, నీ శిష్యులను గద్దింపుము బోధకుడని ఎందుకు అంటున్నారు వాళ్ళు? వాళ్ళు పరిసయ్యులు అంటే ధర్మశాస్త్రంలో మంచి ప్రావీణ్యులు. ఈ మాట ఎవరికి పలకాలి? దేవునికి పలకాలి. సర్వాధికారి అయిన దేవునికి పలకాలి. వారి దృష్టిలో యెహోవా అనే పేరు గల ఆ వ్యక్తికి పలకాలి. అటువంటి వాళ్ళు ఈ గాడిదనెక్కి వస్తున్నటువంటి బోధకుడైనటువంటి లేకపోతే నజరేతులో పెరిగినటువంటి వ్యక్తి ఇతనికేంటి ఈ మాటలు అంటున్నారు? ఈ విధంగా ఈ వ్యక్తికి ఇంత ఘనతనిస్తూ ఉన్నారు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు
ఇంకా ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. అంటే ఈ గాడిద మీద వస్తున్నవాడు ప్రభు పేరిట వస్తున్నాడా? ఈయనను స్తుతిస్తావలనా? ఈయన మన మరియా లేకపోతే యేషోబు యొక్క కుమారుడు కాడా? ఈయన వడ్లవాణి కుమారుడు కాడా? ఇటువంటి వ్యక్తికి ఇలాంటి స్తోత్రము చేయటున్న ఈ ప్రజలు, ఇది ఏమైనది? దేవదూషణ అయి ఉంటున్నది. కాబట్టి బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని వారు చెప్తా ఉన్నారు. లేఖనాన్ని వారు గుర్తెరగటంలే. కానీ ప్రభు ఏం చెప్తా ఉండు? అది లేఖన నెరవేర్పు. ఆ రాజు నేనే. మీరు ఎవరి కొరకైతే పాత నిబంధన గ్రంథం యెహోవాని మీరు మొక్కుతా ఉన్నారు, ఆయనను నేనే, ఆ మెస్సియాను నేనే, ఆ రక్షకుణ్ణి నేనే, నీ రాజును నేనే. గాడిద పిల్ల మీద ఎక్కువ వస్తూ ఉంటే మీరు లేఖనాలు చదవలేదా? హల్లెలూయా. చూడండి, వారు చదవలేరని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఆయన వారిని చూచి, అంటే ఈ విధంగా ప్రశ్నలు అడిగిన పరిచయాలను చూసి వీరు ఊరకుండిన ఎడల, హల్లెలూయా, ఒకవేళ నా శిష్యుల సమూహం అంతయు మీరు చెప్పినట్టు ఊరకుండిన ఎడల ఏవి కేకలేస్తాయంట? ఓ దేవుని మహిమ కలుగును గాక. ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను నేను. ఓ దేవుని మహిమ కలుగును గాక. చూడండి, రాళ్ళు సజీవులుగా ఉండి వాటికి నోరొచ్చి ఏం చేస్తాయంట? కేకలు వేస్తాయి. హల్లెలూయా. ఇంకా రాళ్ళను సంఘాలకు మనం పోలుస్తూ ఉంటాం. రాళ్ళని దేనికి పోలుస్తూ ఉంటాం? సంఘాలకు పోలుస్తూ ఉంటాం. చూడండి, లేదా ప్రత్యక్షత అనే దానికి మనం పోలుస్తూ ఉంటాం. యేసుక్రీస్తు కూడా ఒక రాయి అని మనం పోలుస్తూ ఉంటాం. ఆయన తలకు, యేసుక్రీస్తు ఎవరు? తలకు మూలరాయి. ఆ తలకు మూలరాయినే వారు ఏం చేశారు? నిషేధించిన రాయిలాగా, పక్కకు త్రోసివేసిన రాయిలాగా ఉన్నది. కానీ దేవాలయాన్ని కట్టుటకు వారికి ఏం కావాలి? ఆ మూలరాయే మూలమైన ముఖ్య రాయి. ఆమేన్, హల్లెలూయా. మహాపర్వతం అంతా, సముద్రం అంతా రాయిగా అది మనకు కనపడతా ఉన్నది. అంతేకాదు, ఆ యొక్క అరణ్యములో వారికి దాహమైనప్పుడు కొట్టబడిన రాయిగా లేకపోతే బండగా ప్రభు మనకు కనపడతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సజీవమైన రాళ్ళుగా మీరు మందిరంలో కట్టబడతా ఉన్నారని సంఘము గురించి రాయబడి ఉన్నది. సంఘం గురించి ఏమో రాయబడి ఉన్నది? సజీవమైన రాళ్ళు. ఇక్కడ ఏమని పిలుస్తా ఉన్నాడు? ఈ రాళ్ళు కేకలు వేయనంటే సజీవమైన సంఘము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ దినాన మనం ఏం చేస్తా ఉన్నాం? ప్రపంచవ్యాప్తంగా ప్రభు యొక్క గొప్పతనాన్ని ఏం చేస్తా ఉన్నాము? సజీవమైన రాళ్ళుగా, సంఘముగా మనము దేవాలయంగా కట్టబడుచు ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం, కీర్తనలు పాడుతూ ఉన్నాం, ఆయన గురించి మనం సాక్ష్యములు ఇస్తూ ఉన్నాం, ఆయన గురించి మనం గొప్పతనాన్ని ప్రకటిస్తున్న అద్భుత ఆచరణలు అన్నింటినీ కూడా మనం ఏం చేస్తూ ఉన్నాము? వివరిస్తూ ఉన్నాం, సాడుతూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ రాళ్ళు, ఆనాడున్న ప్రజలు వారి యొక్క సమూహము ఊరకుంటే రాళ్ళు కేకలు వేస్తాయి. ఏమని కేకలు వేస్తాయి? ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. పరలోకముందు సమాధానమును, సర్వోన్నత స్థలంలో మహిమయు ఉండునుగాక అని తాము చూసిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. మరి దేవుడు మనకు చేసిన గొప్ప మేలులన్నిటిని బట్టి, అద్భుతములను బట్టి ఈ దినాన మనం ఏం చేస్తా ఉన్నాము? దేవునికి మహా స్తోత్రము చేస్తూ సజీవమైన రాళ్ళుగా ఈ దినం మనము సంఘములో ఉన్నాము. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. తలలు ఉంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. బంద్ చేసి